వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. 2 లక్షల రుణమాఫీపై అమరచింత మండల కేంద్రంలో హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ. ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో బాధితునికి సెల్ ఫోన్ అప్పగింత. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. అల్లంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న జిల్లెల చిన్నారెడ్డి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు. బసవ తారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన బాలకృష్ణ. పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు కాదు లంకపుత్రుడు అంటున్న బీఆర్ఎస్ నేతలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి. సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ల పద్మారావు వెల్లడి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. గోవా బీచ్ లో చెత్త పడేస్తే పన్ను వసూలు. మూలమలలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. 5:30 నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లు, ప్రొక్లైన్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించింది. అయితే నిర్మాణం అక్రమమంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. అల్లంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న జిల్లెల చిన్నారెడ్డి. అల్లంపూర్ జోగులాంబ 5వ శక్తిపీఠం బాలబ్రహ్మేశ్వర అమ్మవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుమంతో స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం అయ్యన్నను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా, 2 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగాను పనిచేసిన అనుభవం అయ్యన్నకు ఉంది. బసవ తారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. శనివారం హైదరాబాద్లోని బసవ తారకం 2వ అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ బీగాల, డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి. రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేసీఆర్ బాన్సువాడకు కేటాయించారు. కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది అన్న పోచారం ఇప్పుడు పార్టీకి ద్రోహం చేశారు. రైతుల కోసం పోచారం కాంగ్రెస్లోకి వెళ్లలేదు, రాళ్ల కోసం వెళ్లారు. పోచారంకు కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు. దమ్ముంటే పోచారం రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ మాటలు ఎక్కడకు పోయాయి. బాన్సువాడలో ఉప ఎన్నిక తథ్యం. ఎప్పుడు ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ విజయం ఖాయం. చంద్రబాబు, కేసీఆర్లకు ద్రోహం చేసిన పోచారం రేపు రేవంత్ను కూడా మోసం చేస్తాడు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల మాట్లాడుతూ తల్లిపాలు తాగే వాళ్ళు టీఆర్ఎస్లో ఉంటారు, డబ్బా పాలు తాగే వాళ్ళు టీడీపీలో ఉంటారు అని పోచారం గతంలో అన్నారు. అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందిన పోచారం పార్టీ మారడం దురదృష్టకరం. ఆయనకు బీఆర్ఎస్లో సీనియారిటీ కన్నా వయసు దృష్ట్యా పదవులు లభించాయి.
పోచారం చేసిన పనికి ఆయన్ను దేవుడు కూడా క్షమించాడు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. మొక్కల పెంపకానికి ప్రోత్సాహం. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత గరికపోగుల చంద్రశేఖర్, మైనార్టీ నేత మహమ్మద్ ఇషాక్లు వారసిగూడలో హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తీగుళ్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలుష్య నివారణ మొక్కల పెంపకమే శరణ్యమని అన్నారు. కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, నేతలు కంది నారాయణ, రాజసుందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మారావు పిలుపు మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నట్లు చంద్రశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈ రోజు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీటి పరీక్షకు రద్దు చేయాలని డిమాండ్తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. గోవాలోని అందమైన కలంఘోట్ బీచ్కు వెళ్లాలంటే ఇకపై ముందస్తు రిజర్వేషన్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు స్థానిక పంచాయతీ తీర్మానం చేసింది. పర్యాటకులు బృందాలుగా బస్సులు, జీపుల్లో వస్తుంటారు. వారు సముద్ర తీర పరిసరాల్లో మద్యం తాగుతున్నారు. అక్కడే వాహనాల్లో వంటలు చేసుకుని చెత్తను ఆ గ్రామ పరిసరాల్లో పారేస్తున్నారు. వాటిని గుర్తించి పన్ను వసూలు చేస్తాం అని సర్పంచ్ జోసెఫ్ వెల్లడించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల గ్రామంలో శనివారం రోజు ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని గ్రామంలో రైతుల సంబరాలు జరుపుకున్నారు. ఏరువాక పౌర్ణమి వేడుకల్లో భాగంగా రైతులు తమ ఎద్దులతో గ్రామాల్లో వీధి వీధిన ఊరేగిస్తూ ఎరుక తాడును తెంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజశేఖర్ రెడ్డి, సైక సహదేవ్, ప్రతాపరెడ్డి, సైక ఆనంద్, సుధాకర్, నరేష్, మసూమ్, కురుమూర్తి, ఎంపీటీసీ లక్ష్మణ, కాసిం, గ్రామ పెద్దలు, రైతు కమిటీ ఆనంద్, మల్లేష్, రాజేందర్, మహేందర్, నరసింహ, మలక్, మహేందర్, కాంగ్రెస్ పార్టీ మూలమల్ల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సుధాకర్, బీసెల్ ఉపాధ్యక్షుడు నరేష్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆనంద్, మంగళ్ కుమార్, వల్లూరు సత్తన్న, సాయికే సహదేవుడు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇప్పుడు